హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు. ఇది భీమవరంలోని గునిపూడిలోని పంచారామ క్షేత్రాలలో ఒకటైన సోమేశ్వర స్వామి ఆలయం అండి. ఈ కార్తీక మాసం సందర్భంగా ఆ స్వామి దర్శనానికి వెళ్ళాము. జనమైతే చాలామంది ఉన్నారు. ఏదో కొద్దిగా అయితే వీడియో తీశాను. ఇదిగోండి సోమేశ్వర స్వామి చంద్ర ప్రతిష్ఠ. 15 రోజులు శ్వేతవర్ణంలోనూ 15 రోజులు గోధుమ వర్ణంలోనూ ఉంటారు. పార్వతీ అమ్మవారు. ఈ ఆలయంలోని ఇంకో విశేషత ఏమిటంటే స్వామి గర్భాలయం పైన అన్నపూర్ణ అమ్మవారు ఉంటారండి. ఇది ఈ ఆలయం ప్రత్యేకత. ఇలా మనకి బయట చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి వెళ్ళగానే. గణపతి ఆలయం, ఇదైతే అయ్యప్ప స్వామి ఆలయం అండి. చాలామంది స్వాములు ఇరుముళ్ళు కట్టుకొని ఆ శబరిమల యాత్రకు బయలుదేరుతున్నారు. స్వాములైతే చాలామంది మాల వేసుకున్నారండి. మా భీమవరంలోనూ ఎటు చూసినా అయ్యప్ప మాలలే కనిపిస్తున్నాయి. మొన్న కొండకు వెళ్ళారు, మళ్ళీ ఇవాళ కూడా చాలామంది స్వాములైతే శబరిమల యాత్రకు బయలుదేరారు. అయ్యప్ప స్వామి ఆలయం పక్కనే శ్రీ శివసాయిబాబా ఆలయం ఉంటుందండి. ఈ సాయిబాబా ఆలయాన్ని కూడా దర్శించుకుంటే పక్కనే సోమగుండం చెరువు ఉంటుందండి, కోనేరు. ఆ కోనేరు ఎదురుగా ఇలా పెద్ద జమ్మి చెట్టు ఉంటుంది. ఈ కోనేటిలోనే మహాశివరాత్రికి స్వామివారికి తెప్పోత్సవం చాలా ఘనంగా జరుగుతుందండి. కార్తీక మాసంలో దీపాలు వదిలేవాళ్ళు, అట్ల తద్ది నోము నోచుకునేవాళ్ళు ఎప్పుడూ ఈ చెరువు చాలా నిండుగా ఉంటుందండి. స్వామికి అభిషేకం చేసినదంతా కూడా ఈ చెరువులోకే వస్తుంది, గంగా అంటారు. ఇది ఆలయ రాజగోపురం అండి. ఈ ఆలయానికి ఇంకొక ప్రత్యేకత, 5 నందులు ఉంటాయండి. మనం చూసిన సోమగుండం చెరువు మధ్యలో ఒక నంది ఉంటుంది. ఈ రాజగోపురం ఎదురుగుండా అదిగుండా అక్కడ ఒక నంది ఉంది. గోపురం నుంచి లోపలికి వెళ్ళగానే మనకి ధ్వజస్తంభం దగ్గర ఒక నంది కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలో ముఖమండపంలో ఒక నంది కనిపిస్తుంది. గర్భగుడిలోని స్వామివారి దగ్గర ఒక నంది కనిపిస్తుంది. మొత్తం 5 నందులు ఉంటాయండి. ఆకాశాన్ని తాకుతుంది అన్నట్టు తలిపించేలా ధ్వజస్తంభం పైన అన్నపూర్ణాదేవి, కింద పార్వతీ సమేత ఉమామహేశ్వర స్వామి. చాలా కన్నుల పండుగగా ఉంటుందండి. కార్తీక మాసం సందర్భంగా నేను, ఆయన, బాబు ముగ్గురం 365 ఒత్తులు వెలిగించేసుకుని కొబ్బరికాయలు అవి కొట్టేసుకుని ఆ స్వామి దర్శనం చేసుకుని ఆ తరువాత పైన అన్నపూర్ణాదేవి దర్శనం కూడా చేసుకుని చుట్టూ ఉన్న ఉపాలయాలు మీకు చూపిస్తానండి. జనం ఉండడం వల్ల దూరం నుంచే తీయాల్సి వచ్చింది. చూస్తున్నారు కదండి ఎంతమంది లైన్లో వేచి ఉన్నారో. ఇంకా ఎండెక్కే కొలిది ఇంకా జనం పెరిగిపోతారండి. పంచారామాల బస్సులు అవన్నీ వస్తాయి కదా, కారుల్లో వచ్చేవాళ్ళు. స్వామిని దర్శించుకుని ఈ చండీశ్వర స్వామితో స్వామిని దర్శించుకున్నామయ్యా, ప్రసాదం తీసుకుంటున్నాము అని చెప్పి ఇంకా మేమైతే చుట్టూ ఉన్న ఉపాలయాలు, నవగ్రహ మండపము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో చిన్న ఆలయం ఉంటుందండి. దాని లోపలే మనకి పైపు కూడా ఉంటుంది. పంతులు గారు ఉంటారు. మనం కూడా వెళ్ళి మనమే స్వయంగా పాలతోనూ నీటితోనూ అభిషేకం చేసుకోవచ్చు. అదిగోండి ఆ ఆంటీ గారు అభిషేకం చేసుకుంటున్నారు. అలా చేసుకోవచ్చు. చాలా ఇది చిన్నగానే ఉంటుంది. ఇంకొక పక్కన సూర్య భగవానుడి ఆలయం ఉంటుందండి. ఆ సూర్య భగవానుడి ఆలయంలో కూడా జనం ఉన్నారు, పూజ జరుగుతుంది. ఇంకా ఆ స్వామిని వీడియో అస్సలు తీయడం కుదరలేదు. ఆలయం క్షేత్రపాలకులు అని ఉంటారు కదండి. ఇక్కడ క్షేత్రపాలకులు జనార్దన స్వామి వారు. ఆలయ ప్రాంగణంలోనే అభయాంజనేయ స్వామి ఆలయము ఉంటుంది, జనార్దన స్వామి వారి ఆలయము ఉంటుంది. ఇదిగోండి శాలిగ్రామ దానాలు, ఉసిరి దానాలు. కార్తీక మాసం కదా, బ్రాహ్మలు మొత్తం చాలా ఉన్నారు. ఇది అభయాంజనేయ స్వామి ఆలయము. ఆలయ ప్రాంగణం లోపల ఉంటుంది. ఇది జనార్దన స్వామి ఆలయానికి ఉన్న ధ్వజస్తంభం అండి. జనార్దన స్వామి ఆలయము. వీడియో తీద్దామనుకుంటే ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉన్నారు, అస్సలు కుదరలేదు.
గర్భగుడిలోని స్వామివారిని అయితే తీయకూడదు కానండి, చుట్టూ ఉన్న ఉపాలయాలు వీడియో తీసుకున్నా ఏమీ అనలేదు. అలా చుట్టూ ఉన్న ఆలయాలు కొద్ది కొద్దిగా అలా వీడియో తీసుకుంటూ అందరినీ దర్శించుకుంటూ వచ్చాము. తర్వాత కుమారస్వామి ఆలయం కూడా ఉంది లోపలే. స్వామివారి గర్భ ఆలయానికి వెనుక వైపున చిన్న శివలింగము, ఇదిగోండి ఇదే కుమారస్వామి ఆలయము. దీని పక్కనే చిన్న చిన్న సుబ్రహ్మణ్య స్వామి ప్రతిరూపాలు, శివలింగము, నంది కూడా పెట్టారండి. లోపల అలంకారం అయిపోయిన తర్వాత అభిషేకం చెయ్యరు. ఎవరైనా పాలు అవి తెచ్చుకుని అభిషేకం చేయాలి అని అనుకుంటే ఇక్కడే స్వామివారిపై స్వయంగా చేసేసుకోవచ్చు. దీపాలు వెలిగించుకునే వాళ్ళు కూడా ఇక్కడే వెలిగించుకుంటారు. ఇది పైన అన్నపూర్ణ అమ్మవారి ఆలయం అండి. లోపల వీడియోలు తీయకూడదు కదండి, తీయలేదు. ఇదిగోండి ఇదైతే మొత్తం మా సోమేశ్వర స్వామి ఆలయ గోపురాలు. కార్తీక మాసం సందర్భంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చే యాత్రికులకు, అక్కడే ఉన్నవారికి, స్వాములకు అందరికీ అన్నప్రసాద వితరణ అయితే నిత్యం ఈ నెల రోజులు జరుగుతుందండి. వంట ఏర్పాట్లన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయి. చాలా రుచిగా ఉంటుంది స్వామి ప్రసాదం. అదృష్టవంతులు ఖచ్చితంగా స్వీకరించగలుగుతారు. ఇదండి ఈరోజు వీడియో మా సోమేశ్వర స్వామి ఆలయం. ఓకే అండి, బాయ్, టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు.